అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. బిఆర్ నాయుడు ఉదంతం తీవ్ర చర్చనీయాంశమైందండి తెలుగు రాష్ట్రాలలో. మరి ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి భక్తులంతా కూడా చీదరించుకుంటున్నారు. ఇటువంటి వ్యక్తిన టీటీడీ చైర్మన్ చేసేది రాజకీయ లాభాల కోసం చంద్రబాబుకు బాకాలు ఊది వత్తాసు పలికి అడుగులకు మడుగులు తిన ఒక టీవీ ఓనర్ని, అసలు టీవీ ఓనర్ అలా చంద్రబాబు నాయుడుకి వత్తాసు పలకడమే అది బయాస్డ్ జర్నలిజం. అది విలువలకు తిలోదకాలు ఇవ్వడం, జర్నలిజాన్ని పాతరేయడం. అటువంటి వ్యక్తిని, అందులోనూ చాలా చెడ్డ చరిత్ర కలిగిన వ్యక్తి, మిడ్ నైట్ మసాలా అనే ప్రోగ్రాం చేసి యువతను అసలు ఇంకా వాళ్ళు చెడు మార్గాల్లో వెళ్ళేలాగా ప్రేరేపించిన ఒక వ్యక్తికి అత్యంత పవిత్రమైన, నాకు తెలిసి మన హిందువులకు నెంబర్ 1 ప్లేస్, అత్యంత పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి చైర్మన్ పదవి ఇవ్వడం అసలు హాస్యాస్పదం అండి. అతని మాట తీరు, అతని హావభావాలు ఎంత జుగుప్సాకరంగా ఉంటాయో, ఎంత చండాలంగా ఉంటాయో, ఎంత దరిద్రంగా ఉంటాయో నిన్న కూడా మనం అతని ప్రెస్ మీట్లో చూసాం. మీరు గమనిస్తే అండి, నేను వెటకారంగా మనం మాట్లాడతాం, ఆ విషయాన్ని ప్రజలకు తెలియజేయాలని వివిధ రకాలుగా మనం ప్రయత్నాలు చేస్తాం. కానీ మీరు గమనిస్తే ఎక్కడ కూడా నా థంబ్నెయిల్లో కానీ, లేకపోతే నా వీడియోల్లో కానీ, నా ట్విట్టరు, ఫేస్బుక్, ఇన్స్టా ఎక్కడ కూడా ఆ మహిళ ఫోటో కనపడకుండా నేను జాగ్రత్త పడ్డాను. నేను ఎక్కడ కూడా ఆ మహిళ ఫోటో చూపించలేదు. ఆమె ఫేస్ కనపడకోకుండా నేను జాగ్రత్త పడ్డాను. షిరిడి ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్న ఫొటోస్ కానీ, వాళ్ళ ఇంట్లో కూర్చొని అతను ఏదో చేతిలో ప్లేట్ పెట్టుకొని తినే ఫొటోస్ కానీ, వాళ్ళ ఇంట్లోకి వచ్చినప్పుడు ఆమె ఫేస్ కనిపించే ఫొటోస్ కానీ నేను ఎక్కడ కూడా పోస్ట్ చేయలేదు. మనకంటూ కొన్ని ఎథిక్స్ ఉన్నాయి, మనం చేయకూడదు అనే ఒక నియమ నిబంధనల్ని మనం పెట్టుకున్నాం కాబట్టి మనం చేయలేదు. అది ఒక ప్రిన్సిపల్స్ లాగా మనం ఫాలో అవుతాం. కానీ నిన్న బిఆర్ నాయుడు ఎంత దరిద్రంగా మాట్లాడాడంటే, మళ్ళీ అసలు రాజకీయాలకు సంబంధం లేని వైఎస్ భారతి గారిని ఏకవచనంతో సంబోధిస్తూ, ఇక భూమన కరుణాకర్ రెడ్డిని వాడొక పనికిమాలినోడు, పనికిమాలిన వెధవ, అది ఇదిదని మాట్లాడారు. ఈరోజు నిప్పులు చెరిగారు. భూమన కరుణాకర్ రెడ్డి గారు అదే బిఆర్ నాయుడు పైన నిప్పులు చెరిగారు. భూమన కరుణాకర్ రెడ్డి గారు సంచలన విషయాలు బయట పెట్టారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, అది డీప్ ఫేక్ ఏఐ జనరేటెడ్ వీడియో కాదు అని చెప్పేసి ఏఐ వీడియోస్ని టెస్ట్ చేసే ఒక యాప్లో మనం ఆ వీడియోని డౌన్లోడ్ చేస్తే అందులో 0% డీప్ ఫేక్, 0% ఏఐ జనరేటెడ్ అని రిజల్ట్ వచ్చిందండి. ఒకసారి ఆ ఫోటో కూడా మీకు చూపిస్తాను. అంటే 100% అది ఒరిజినల్ వీడియో అనేది బయటకు వచ్చింది. 100% ఒరిజినల్ వీడియో అన్నదే బయటకు వచ్చింది. ఒక్కసారి ఆ ఫోటో మీకు చూపిస్తాను చూడండి. తర్వాత భూమన కరుణాకర్ రెడ్డి గారు ఏమన్నారో కూడా నేను మీకు వినిపిస్తాను. మీకు కనిపిస్తుంది కదండి, 0%. ఇదే వీడియోని అప్లోడ్ చేస్తే ఆ ఏఐ జనరేటెడ్ కంటెంట్ డిటెక్షన్ అనే ఒక యాప్లోనో వెబ్సైట్లోనో ఎక్కడో అప్లోడ్ చేస్తే ఏఐ జనరేటెడ్ ఇమేజ్, లైక్లీ టు బి ఏఐ జనరేటెడ్ ఇమేజ్ 0%, లైక్లీ టు బి డీప్ ఫేక్ 0%. సో ఏఐ జనరేటెడ్ కాదు, 0% అవకాశం ఉంది. డీప్ ఫేక్ కాదు, 0% అవకాశం ఉంది. అది ఒరిజినల్ వీడియో అనే రిపోర్ట్ వచ్చిందండి. ఇప్పుడు మాట్లాడమనండి. ఫస్ట్ ఏం చేశారు, ఏఐ అని చెప్పేసి మనము సృష్టిద్దామని చెప్పేసి మొత్తం కెలికేసి మన మీద వేయాలని చూశారు. ఇక్కడ మీరు గమనిస్తే అండి, నేను నిన్న తెల్లవారుతో 6:30కు చేసిన వీడియోని బిఆర్ నాయుడు ఇంకొకరు చూసినట్లున్నారు ఖచ్చితంగా. అందులో నేను క్లియర్గా చెప్పాను, మీరు అది ఏఐ జనరేటెడ్ అని చెప్పడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే నేను ఆ వీడియో శనివారం సాయంకాలం ఇండియా టైంలో 11కో 11:30కో నేను రికార్డ్ చేసి ఆదివారం ఉదయం 6:30కు రిలీజ్ చేశాను. అప్పటికి ఇంకా బిఆర్ నాయుడు నుంచి రెస్పాన్సే లేదు. బట్ నాకు తెలుసు ఏఐ జనరేటెడ్ అని చేస్తారని తెలుసు. అండ్ ఆ వీడియో చూసిన తర్వాత వాళ్ళకు ఒకటే భయం వేసింది. నేనేం చెప్పాను, మీరు ఇది ఏఐ జనరేటెడ్ అని బొంకాలని చూస్తే మరికొన్ని వీడియోలు బయటకు వచ్చే అవకాశం ఉంది, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. తీగలాగితే డొంకంతా కదులుతుంది. మీరు ఉన్నది ఉన్నట్లు ఒప్పుకోండి అంటే ఫస్ట్ ఏఐ అన్నారు, తర్వాత లేదు ఇంకా ఎన్ని వీడియోలు బయటకు వస్తాయో అన్నట్లు వాళ్ళు ఏమన్నారంటే 30 ఏళ్ళ అనుబంధం ఉంది, అందులో నాకు ఎక్కడా తప్పనిపించలేదు, అవి మామూలు ఫొటోసు వీడియోసే, అందులో తప్పేముంది, 1-2 సెకండ్లు మార్ఫింగ్ చేశారు. అది మళ్ళీ అది ఏ మార్ఫింగ్ చేశారు అనేది కూడా చెప్పలేదండి. ఆ 1-2 సెకండ్లు ఎక్కడ మార్ఫింగ్ చేసేది అన్నది కూడా చెప్పలేదు. చెబుతూనే అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద బండబూతులు, ఏకవచనంతో మాట్లాడడము, భగవద్గీతను అవమానించడము, ఇవన్నీ అండి. నాకేం అవసరం ఉంది, నేను తిరుమలకు రాకపోయినా నాకు వ్యాపారాలు ఉన్నాయి, నేను ఎందుకు వచ్చాను, ఎవడు రమ్మన్నాడు,
ఎవడు రమ్మన్నాడు అంటే ఏదో తిరుమలకు దిక్కు లేదు అన్నట్లు నేనేదో తిరుమలను మేలు చేద్దాము బాగు చేద్దామని వచ్చిన అన్నట్ల రీతిలో మాట్లాడుతున్నాడండి. ఎంత అహంభావము, ఎంత ఖండకావరం ఒకసారి ఆలోచించండి. మిగతా ఎక్కడైనా మనం మాట్లాడొచ్చు కానీ దేవుడి గురించి దేవుడి సన్నిధిలో అటువంటి మాటలు మాట్లాడడం ఇంకా అసలు అన్యాక్సెప్టబుల్ అండి. నిప్పులు చెరిగారు భూమన కరుణాకర్ రెడ్డి గారు, నిప్పులు చెరిగారు. ఒకసారి భూమన కరుణాకర్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారో వినండి, అసలు విషయం మీకే తెలుస్తుంది. ఆ గురించి ఏందేందో మాట్లాడుతున్నావు, మళ్ళీ మాట్లాడతాను దాని మీద. ఆయన ఆవిడతో చాలా ఉన్నటువంటి అన్యోన్య బంధం, 30 ఏళ్ల అనురాగ బంధం అని చెప్పినాడు కదండి. ఆవిడ ఎవరైతే ఈయన అన్యోన్య బంధం అని అన్నాడో ఆవిడ 2019 ఎన్నికలప్పుడు గౌరవనీయ పూర్వ ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీకి ఆవిడ పంపించిన లెటర్ మొదటి దీన్ని చూపుతున్నాను. ఇదిగో తెలుగుదేశం పార్టీ అటెస్టేషన్. అలాగే నారా లోకేష్ గారికి కూడా పంపించింది దాని అటెస్టేషన్. అలాగే ఆవిడ పవనానంద స్వామికి కూడా పంపించింది దానికి సంబంధించినటువంటిది ఇన్ఫర్మేషన్. ఆవిడ రాసినటువంటి ఉత్తరాన్ని నేను ఇప్పుడు చదువుతున్నాను. రిలేషన్షిప్ సబ్జెక్ట్, రిలేషన్షిప్ విత్ బిఆర్ నాయుడు, ఆనరరీ చైర్మన్ TV5. గౌరవనీయ మాజీ మరియు కాబోయే ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి నమస్కరించి వ్రాయున్నది. నా పేరు తాడేపల్లి ఇందులేఖ, వయస్సు 48 సంవత్సరాలు, డాటర్ ఆఫ్ లేట్ శ్రీ తాడేపల్లి సత్యనారాయణమూర్తి, స్వస్థలం గుంటూరు జిల్లా తెనాలి. మాది బ్రాహ్మణ వైదిక కుటుంబం అయినప్పటికీ మా నాన్నగారు తెనాలి టౌన్ హెడ్ కరణంగా పనిచేసి ఉన్నారు. తదనంతర పరిణామాలతో మేము సుమారు 36 ఏళ్ల క్రితం హైదరాబాద్కు మూవ్ అయ్యి వ్యాపార నిమిత్తం హైదరాబాద్లో స్థిరపడ్డాము. ప్రస్తుతము మేము హైదరాబాద్లోని మణికొండ ఏరియాలో స్థిర నివాసం కలిగి ఉన్నాము. నేను ఈ ఉత్తరం ద్వారా మీ దృష్టికి తీసుకొని రావాలి అనుకుంటున్న ముఖ్య ఉద్దేశ్యం ఏమిటనగా, బిఆర్ నాయుడు నాకు 25 సంవత్సరాలుగా పరిచయస్తులు. ఆ పరిచయం కొన్ని ఏళ్ల తరువాత రిలేషన్షిప్ గా మారింది. ఈ ప్రయాణంలో నాయుడు గారి వలన సుఖం సంతోషం తోడు లేకపోగా అనేక అవమానాలు, ఆర్థిక ఇబ్బందులు పడ్డాను, ఇంకా పడుతూనే ఉన్నాను. నన్ను ఏనాడు ప్రేమగా బాధ్యతగా చూడలేదు. అరగంట కోసం నేను అనే విషయం నాకు అర్థమయ్యేసరికే ఏళ్లు పట్టింది. నాయుడు గారు నన్ను బాగా చూసుకుంటాను, ప్రపంచంలో అందరికంటే నువ్వంటేనే ప్రేమ, నన్ను వదిలేయొద్దు అని కళ్ళనీళ్లు పెట్టుకుంటే నమ్మి ఈ రిలేషన్షిప్ స్టార్ట్ చేశాను. నాకు ఒకే కూతురు, ఆ అమ్మాయి 16 సంవత్సరాలుగా SLE సిస్టోని లూప్స్ ఏంటది అనే జబ్బుతో, ఇమ్యూన్ డిసీజ్ తో ప్రతి క్షణం జీవితంతో పోరాడుతూ ఉన్నది. నాయుడు మాటలు నమ్మి రిలేషన్షిప్ స్టార్ట్ చేశాక మా అమ్మాయికి SLE వచ్చింది. రిలేషన్షిప్ స్టార్ట్ చేశాక మా అమ్మాయికి SLE వచ్చింది. నేను మందులకి ఖర్చులకి కూడా ఎంతో ఇబ్బంది పడ్డాను. ఎవరితో మాట్లాడకూడదు, ఏ పని చేసుకోకూడదు అనేది అనుమానం ఆయనకు. ఆయన చూడాలి అంటే తాళి కట్టానా, బాకీ ఉన్నానా, లంజా అనే మాటలు తప్ప కుక్క కన్నా హీనంగా చూశాడు నన్ను. అన్ని అవమానాలు, బాధలు భరిస్తూ కూడా ఎవరికి ఏమీ చెప్పుకోకుండా, రోడ్డున పడకుండా ఇప్పటి వరకు గడుపుతూనే ఉన్నాను.
నా గురించి తెలిసి వైఎస్ఆర్సీపీ వాళ్ళు నన్ను అప్రోచ్ అయ్యి నాయుడిని ఎక్స్పోజ్ చేయమని ఇన్ రిటర్న్స్ ఏదో చెప్పాడు 10 కోట్ల డబ్బులు కారు నామినేట్ ఇస్తామని కూడా అన్నారు. నా మీద చాలా ఆపరేషన్ కూడా చేశారు. బేసికల్ గా నేను చిన్నప్పటి నుంచి టీడీపీ అభిమానిని కావటంతో పార్టీ కష్టకాలంలో అటువంటి పనులు చేయకూడదు మరియు మనస్ఫూర్తిగా నమ్మి ప్రేమించిన నాయుణ్ణి రోడ్డున పడేయలేక ఆ పని చేయలేదు. దేవుడు వాణ్ణి శిక్షిస్తాడు అనుకొని సర్దుకొని పోయాను. నా మీద 2016 నుంచి ఎవరో నిఘా పెట్టి నన్ను వెంబడిస్తూనే ఉన్నారు. ఒకే వ్యక్తి పేరు వేరు ప్లేసెస్ లో కనిపిస్తూ నన్నే చూస్తూ ఉంటాడు. నన్ను హైదరాబాద్ విడిచి వెళ్ళమని లేదంటే చంపేస్తామని కూడా బెదిరించినారు. ఇందులో కూడా నాయుడు నాకు ఎలాంటి హెల్ప్ చేయలేదు. బయటికి వెళ్ళొద్దు, ఇంట్లోనే ఉండు అని చెప్పడం తప్ప ఈ రోజుకి ఆర్థికంగా సామాజికంగా ఎన్నో ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. బిఆర్ నాయుడు ఒక భయంకరమైన ఉమనైజర్, వావి వలసలు లేనటువంటి వ్యక్తి. అతనితో ఏ పని ఉంది అని అంటే పడుకోకుండా చెయ్యను అని మొహం మీదే చెప్తాడు. బిఆర్ నాయుడు ఒక భయంకరమైన ఉమనైజర్, వావి వరసలు లేని వ్యక్తి. అతనితో పని ఉంది అంటే పడుకోకుండా చెయ్యను అని మొహం మీదే చెప్తాడు. టీడీపీ అధికారంలోకి వచ్చాక తను టీటీడీ చైర్మన్ గానో లేదా ఎంపీ రాజ్యసభ అవుతాను అనే ప్రగాఢమైన నమ్మకంతో ఉన్నాడు. అతను నిస్వార్థంగా ఏ పని చెయ్యడు. ఇలాంటి వ్యక్తికి మీరు అత్యున్నతమైన పదవిని ఇస్తే ఏ చిన్న పనితో ఆడవారు వచ్చినా వాళ్ళని ఇబ్బంది పెడతాడు. ఇతనికి ఆ అత్యున్నత పదవి ఇస్తే ఏ చిన్న పనితో ఆడవారు వచ్చినా వాళ్ళని ఇబ్బంది పెడతాడు. అది పార్టీకి కూడా చెడ్డ పేరు తెస్తుంది. ఈ ఉత్తరంలో రాసిన ప్రతి అక్షరానికి నేను కట్టుబడి ఉన్నాను. పెద్దలు గౌరవనీయులైన మీరు నా ఆవేదన అర్థం చేసుకోగలరని భావిస్తున్నాను. కాపీ టు నారా లోకేష్ గారు, శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, ఇట్లు ఇందులేక ఆవిడ ఫోన్ నంబర్. ఇది సంచలనాలకే సంచలనం అండి. ఇప్పుడు మనకు తెలుస్తున్నది ఏంటంటే బిఆర్ నాయుడు రాసలీలల గురించి ఇందులేఖ అనే ఆవిడ లెటర్ రాశారు. సో తను వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు బిఆర్ నాయుడు అన్న విషయం చంద్రబాబు నాయుడుకి, పవన్ కళ్యాణ్కి, నారా లోకేష్కి ముందే తెలిసి కూడా టీటీడీ చైర్మన్ పదవి ఇచ్చారు. ఒక్కసారి ఆలోచించండి. అంటే రాజకీయ అవసరాల కోసం ఎటువంటి అడ్డదారులు తొక్కుతారో వీళ్ళు ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇది సంచలనాలకే సంచలనం అండి. ఇప్పుడు వేరే ఏదైనా ఇవ్వచ్చు, పరమ పవిత్రమైన టీటీడీ చైర్మన్ పదవిని ఆడది కనిపిస్తే వదిలిపెట్టడు అని చెప్పేసి స్వయంగా ఒక మహిళ లేఖ రాసి ప్రతి మాటకు నేను కట్టుబడి ఉన్నాను ఈ లేఖలో అని చెప్పి రాసిన మహిళ ఆ లేఖను చంద్రబాబుకు, పవన్ కళ్యాణ్కు, నారా లోకేష్కు పంపిస్తే వాళ్ళు చదివి కూడా అన్నీ తెలిసి కూడా బిఆర్ నాయుడు మనస్తత్వం తెలిసి కూడా అతన్ని టీటీడీ చైర్మన్ని చేశారంటే, ఇంకా అండి ఇన్ని తెలిసిన తర్వాత కూడా ఇంకా కొనసాగిస్తున్నారంటే ఎవరికి దేవుడిపైన నిజమైన భక్తి ఉంది? ఒక్కసారి మీరే ఆలోచించండి. నిన్న బిఆర్ నాయుడు అనే వ్యక్తి ఏం మాట్లాడతారండి, నాకేమో అవసరం అండి తిరుమలకు రావడానికి, రాకపోయినా నాకు వ్యాపారాలు ఉన్నాయి. నేను ఎంత కొవ్వుతో మాట్లాడిన మాటలంటే, ఎంత అహంకారంతో మాట్లాడిన మాటలంటే, తిరుమల అంటే నేనేదో తిరుమలకి బాగు చేద్దాము, నేనేదో తిరుమలని కాపాడదాము, తిరుమల నేను లేకపోతే బతకలేదు అనే రీతిలో మాట్లాడుతున్నానండి. అంటే దేవదేవుడికి ఇతను ప్రొటెక్షన్ ఇస్తాడా? దేవదేవుడిని ఇతను కాపాడతాడా? ఎంత అహంకారం, కండకావరం చూడండి. ఇటువంటి వ్యక్తి ఒక్క క్షణము కూడా తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి చైర్మన్గా కొనసాగడానికి అర్హత లేనే లేదు. ఒక హిందువుగా నేను కోరుకునేది ఒకటే, రాజకీయాలు పక్కన పెడదామండి. ఇటువంటి ఆరోపణలు వచ్చినప్పుడు
అసలు పృథ్వీ అనే వ్యక్తిని ఆడియో లీక్ అయితేనే సాయంకాలానికి ఎస్వీబీసీ చైర్మన్గా తీసేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే పవిత్రతను కాపాడాలండి. తిరుమల పవిత్రతను కాపాడాలి. ఆరోపణలు వచ్చినప్పుడు ఇక్కడ ఒకటి ఆ వీడియో డీప్ ఫేక్ కాదు, ఏఐ కాదు అనేది క్లియర్గా తెలిసిపోయింది అందరికీ. ఆయన కూడా ఒప్పుకున్నాడు 30 ఏళ్ళ బంధం ఉంది మాకు అని. అండ్ ఇంకా తీగలాగితే డొంకంతా కదిలినట్టు అందులో నాకేం తప్పు లేదు, ఆయన మాటలే అర్థమైపోతున్నాయి. ఆయనకు ఆవిడే తెలుసు, ఆవిడకు బిఆర్ నాయుడు తెలుసు, ఈ క్లియర్గా అర్థమైపోతుంది. కానీ ఎలా బొంకుతున్నారో చూడండి. ఇప్పుడు లేఖ కూడా బయటకు వచ్చింది. ఇంకా దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా లేదు. రాజీనామా చేసి వెళ్ళిపో, నీ వ్యాపారాలు నువ్వు చూసుకో, నువ్వు సమాధానం కాదు కదా. ఒక హిందూగా నేను అడుగుతున్నానండి. ఇంకా అతను ఒక్క సెకండ్ కూడా టీటీడీ చైర్మన్గా కొనసాగే అర్హత అతనికి లేదు. థ్యాంక్ యూ కరుణాకర్ రెడ్డి గారికి ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్తున్నాం. ఇంకా చాలా బయటకు వస్తాయి. ఇది శాంపిల్ మాత్రమే. గుర్తుపెట్టుకుంటే వాళ్ళకే మంచిది.